చేత్తో ఏం చేసినా కూడా అద్భుతం అనుకో. ఏమీ లేనప్పుడు ఇవే చారు నీళ్లు, ఇప్పుడు లక్షలు సంపాదించినా కూడా ఇవే చారు నీళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావే? అమ్మా, నువ్వు వండిన వంటలన్నీ చెల్లెళ్ళిద్దరూ లొట్టలేసుకుని తింటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వచ్చింది చూసావా? అది చూస్తే చాలమ్మా, నా కడుపు నిండిపోతుంది. అయినా ఎన్నిసార్లు మనం కూరలు లేక అన్నంలో నీళ్లు పోసుకొని తినలేదు. అయినా ఆ రోజు కూడా సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు చారుంది, పచ్చడుంది, ఇవి చాలమ్మా. నువ్వు ఇంకొంచెం రైస్ పెట్టు. చిచ్చి, ఈ కూర వాసన చూసావా? ఎంత చండాలంగా ఉందో. చిచ్చి, దీని కుక్కలు కూడా తినవు. అదేంటి బావా, 3 రోజుల క్రితం ఇదే కూర పెడితే అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని చెప్పి అసలేం మిగల్చకుండా తినేసావు. ఇప్పుడేంటి చండాలంగా ఉందంటున్నావు? 3 రోజుల క్రితం పెడితే బాగుందన్నానా? అంటే ఇది 3 రోజుల క్రితం కూర? ఊరుకో బావా, నువ్వు ఇంతకు ముందు తిన్నది 5 రోజుల క్రితం కూర. అదేమన్నా తెలిసిందా చెప్పు? బామ్మర్ది, నీకు దండం పెడతారు. అరే, అన్నం పెట్టకపోతే పెట్టకపోయారు, ఈ పాసిపోయిన కూరలు పెట్టి చంపమాకండ్రా. ఊరికే జోకేసానులే బావా, తిను. అంటే ఇవన్నీ ఫ్రెష్ కూరలేనా? అవును బావా, జస్ట్ 2 రోజుల క్రితం ఫ్రెష్ కూరలే. తిను. ఈ కూర పెట్టుకో, తినమ్మా. ఈ బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది, తినమ్మా, తిను. ఇదిగో ఈ పచ్చడేసుకోమ్మా, ఈ పచ్చడేసుకుని తిను, చాలా బాగుంటుంది. ఇదిగో ఈ ముద్ద తిను, ఎంత బాగుంటుందో. తినమ్మా. నానా, అక్కడెవరూ లేరు కదా? ఎవరు కొట్టిస్తున్నావు, ఎవరికి తినిపిస్తున్నావు? ఖాళీ ప్లేట్లో వడ్డిస్తూ కడుపు నిండా తినమ్మా అని అంటున్నాడంటే ఆయనకి కూతురు గుర్తొచ్చుంటుంది. అవును బేబమ్మా, నా బంగారు తల్లి దివ్య గుర్తొచ్చింది. తను మన మధ్య లేకపోయినా, నా చేతులతో నేను తనకి తినిపించకపోయినా, నా బిడ్డ మాత్రం ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నా బిడ్డ నా కంటి ముందు లేదు అన్న నిజం నన్ను ఏడిపిస్తుందేమో కానీ, తను నా ముందే ఉందన్న అబద్ధం మాత్రం నన్ను సంతోషపరుస్తుంది బేబమ్మ. అందుకే ఆ అబద్ధంలోనే నేను బతికేస్తున్నాను. నాన్న, నిన్న దివ్య ఇంటికొచ్చింది కదా, బహుశా అందుకేనేమో నీకు పదే పదే చెల్లి గుర్తొస్తుంది. ఏంట్రా ఏమన్నావు? నేను దివ్య ఇంటికొచ్చిందా? అవునన్నయ్య, 4 గోడల మధ్య బందీగా మిగిలిపోయిన కళ్యాణిని విడిపించడానికి, అమ్మ పంత నుంచి, ప్రతీకారం నుంచి రక్షించడానికి, ఆమెను కుస్తీ పోటీల్లోకి పంపించడానికి దివ్య స్వయంగా వచ్చిందన్నయ్య. తను రాబట్టే కళ్యాణి ఇక్కడి నుంచి బయటపడింది. నువ్వు చెప్పేది నిజమా? మన దివ్య ఇంటికొచ్చిందా? అమ్మా, దివ్య ఇంటికొచ్చిందా? అక్క